హాయ్ గైస్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక జాబ్లోకి జాయిన్ అవ్వడానికి మధ్యలో ఆ పీరియడ్ ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో మ్యాక్సిమం అందరూ చాలా లోలో ఉంటారు. ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. అసలు మనం దేనికైనా పనికి వస్తామా, మనకు నిజంగా జాబ్ వస్తుందా, ఇంట్లో ఫాదర్ని వెళ్ళి డబ్బులు అడగలేం. అట్లని చెప్పి ధైర్యంగా బయటికి వెళ్ళి ఏమైనా చేద్దామా అంటే అప్పటికేం తెలియని ప్రపంచం అది. ఆ టైంలో అట్లాంటి పీరియడ్ నేను కూడా ఫేస్ చేసినాను. బంధువులు ఎవరన్నా ఎవరికైనా కానీ ఏం చెప్దాము, అందరూ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఏం చేయాలి అని. అట్లాంటి పీరియడ్లో నా మనసులో నాకు తోచింది నేను పేపర్ మీద పెట్టేవాడిని. ఎందుకంటే అట్లా రాస్తే కొంచెం రిలీఫ్ అనిపించేది. ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా లో ఫీలింగ్ వచ్చినా పేపర్ మీద పెట్టేస్తే ఆ టైంకి ఏదో సంవాట్ బరువు తగ్గిపోయినట్టు ఉండేది. అట్లాంటి టైంలో నేను రాసిందే ఒకటి. యాక్చువల్గా అది పోయం కాదు, తర్వాత రాసిన 3 ఏళ్ళకి అది పబ్లిష్ అయింది. అప్పుడు తెలిసింది యాక్చువల్గా అది పోయిట్రీకి ప్రోజ్కి మిక్స్డ్ ఫామ్ అనమాట. గల్పిక అంటారంట తెలుగులో. అది పబ్లిష్ అయిన తర్వాత మా ఆఫీస్లో చాలామంది నన్ను రంగారావు అనేవాళ్ళు. ఒకసారి ఎందుకో వినిపించాలనిపించింది. ఆ గల్పిక ఆ స్కెచ్ టైటిల్ వచ్చేసి అసమర్థుడు. రంగారావు ఆనంద పురుషుడు. వర్షం వస్తే నెమల్లాగా హాయిగా స్వేచ్ఛగా గంతులేసేవాడు. చల్లగాలికి పులగించిపోయి కోయిలలాగా కూతలు పెట్టేవాడు. రాత్రి అయితే మేడపై కూర్చొని చందమామ మీద, తన చెల్లి రంగనాయకి మీద కవితలు రాస్తూ మురిసిపోయేవాడు. స్వేచ్ఛ లేని జీవితం మరణంతో సమానం అంటుండేవాడు. మనసులోని మాటను సూటిగా చెప్పేంతటి దమ్మున్నాడు. శత్రువు ఎదురైతే చొక్కా చేతులు మడతబెట్టి మీసం మెలేసేంతటి మనగాడు. రచయితగా కలం చేతబట్టి లోకంలోని రంగులన్నీ కాగితంలో బంధించాలని కలలు కనేవాడు. కానీ రంగారావు చుట్టూ ఉన్న అమ్మలక్కలు, వెంగలప్పలు అతను నిరుద్యోగిని ఎద్దేవా చేశారు. అతని చేతిలోని కళాన్ని లాగేసి గుడ్లూరుము చూశారు. రంగారావు శరీరం తనకు తెలియకుండానే కుబుసం విడిచి కొత్త చర్మం కప్పుకుంది. ఇప్పుడు అతనికి వర్షం వస్తే జ్వరం భయం, చల్లగాలికి చలి భయం అంటుకున్నాయి. కోయిలలాగా కూతలు పెట్టే అతని నోటికి పీడకలల వల్ల గావుకేకలు అలవాటయ్యాయి. రంగారావుకి చందమామ అందంగా కనిపించి చాన్నాళ్ళవుతోంది. తన ప్రియసఖి రంగనాయకి వేరెవరినో పెళ్లి చేసుకొని 6 నెలల గర్భవతిగా పుట్టింటికొచ్చింది. రంగారావు దమ్ము, ధైర్యం కన్నీళ్ళలా మారి నిత్యం తన కళ్ళను తడుపుతున్నాయి. గడ్డం పెరిగిన రంగారావును సన్యాసిగాడని అందరూ గేలి చేస్తున్నారు. ఇంటి నుండి బయటికి రావడానికి భయపడిపోయి పంజరంలో ఒక రంగు వెలిసిన చిలకలాగా మారిపోయాడు. ఓ రోజు అద్దంలో తన మొహం చూసుకున్నాడు. ప్రతిబింబం వేరే కొత్త వ్యక్తిది. రంగారావుకు అప్పుడు అర్థమైంది తను మరణించి చాలా కాలం అవుతోందని. తనను ఆవహించిన ఆ కొత్త వ్యక్తి మీద రంగారావుకు చాలా కోపం వచ్చింది. అతన్ని చంపేయాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి అతన్ని ఫ్యాన్కు ఊరేసి చంపేశాడు. విచిత్రం ఏమో కానీ మరుసటి రోజు నిరుద్యోగి రంగారావు మృతి అనే టైటిల్తో పత్రికలో వార్త వచ్చింది. చేతగాని దద్దమ్మలే ఆత్మహత్యలు చేసుకుంటారని అమ్మలక్కలు, వెంగలప్పలు రంగారావును మళ్ళీ కసిరారు. ఇదే నేను రాసింది. చాలామంది కనెక్ట్ అవుతారని అనిపించింది. అంటే చాలామందికి ఇట్లాంటి పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. అంటే ఏం చేసినా సరే తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు. అట్లాంటి సొసైటీలోనే మనం మూవ్ ఆన్ కావాలా. యాక్చువల్గా రంగారావు లోకం వదిలేసి వెళ్ళిపోయినాడు, కానీ అట్లాంటి ఆలోచనతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
రంగారావు కథ, రంగారావు గురించి నేను రాసింది మిమ్మల్ని కదిలిచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి పోయంతో మీ ముందుకు వస్తాను. బాయ్.